అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు మా పాలకుర్తి నియోజకవర్గంలో ఒక మంచి టూరిజం ఇట్లా సర్క్యూట్ లెక్క చేయొచ్చు ఎందుకంటే పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్ అందరికీ తెలిసిందే అక్కడ ముఖ్యంగా శివరాత్రి అట్లనే కార్తీక మాసం అప్పుడు చాలా మంది భక్తులు వేరే వేరే నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు అక్కడ టెంపుల్ని డెవలప్ చేయడానికి అదనంగా ఫండ్స్ ఇవ్వాలని సంబంధిత మంత్రివర్యులని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష ఒక్కటే అధ్యక్ష ఇంకొకటే నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష డాక్టర్ రాగమయ్య అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష మందుల సామ్యుల్ గారు సార్ మీకు ధన్యవాదాలు సార్ మా నియోజకవర్గంలో ఓయప్ప రాగే నేను కూడా పోయి పడతా స్పీకర్ గారికి ధన్యవాదాలు మా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం నూతనకల్ మండలంలో గతం 60 సంవత్సరాల క్రితం అక్కడున్న చిన్న సన్నకారు రైతులు ఎర్రబాడు దొరల దగ్గర దాదాపు 3000 ఎకరాల భూమి ఉన్నారు ఇంతవరకు వాళ్ళు పట్టాలు లేవు ఏం లేవు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక వారి పట్టాలు చేయించాలని మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువలు అవుతున్నాయి అన్నిటి కూడా లైనింగ్ చేయాలని ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా వృధా పోతా ఉన్నాయి లైనింగ్ లేకపోవడం వల్ల కనుక ఆడి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నాకు మూడు మండల నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష మల్లారెడ్డి గారు నేనే కదా సార్ మల్లారెడ్డి అంటే మీరే కదా ధన్యవాదాలు అధ్యక్ష 2 విషయాలు చెప్తా అధ్యక్ష ఒకటి ప్రభుత్వానికి గవర్నమెంట్కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష 2 నిమిషాలు ఒక్కటే చెప్పు 1100 కావాలా 1 నిమిషంలా నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి నీకే చెప్తున్నా మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా అదే రెండో చెప్తాను ఒకటి మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి 3 కార్పొరేషన్లు ఉన్నాయి 7 మున్సిపాలిటీలు ఉన్నాయి ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసారు మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినండి మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసారు కాబట్టి వాళ్ళంతా బాధపడుతున్నారు సేమ్ రిజర్వేషన్ సేమ్ కౌన్సిలర్లు సేమ్ మున్సిపాలిటీలు 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా దయచేసి శ్రీధర్ అన్న అదొక్కటి మనవి రెండోది మీకు లాభం వచ్చేది చెప్తా 1100 మంత్రి గారు రామదాస్ గారు రామదాస్ గారు అధ్యక్ష నమస్కారం వైరా నియోజకవర్గం పూర్తి గిరిజన గ్రామాలు తండాలు గుడాలతో నివసిస్తున్న నియోజకవర్గం అధ్యక్ష అక్కడ జూరూర్పాడ్ పిఎస్సి ఉంది పబ్లిక్ హెల్త్ సెంటరు దాంట్లో అప్గ్రేడ్ చేయడం కోసం 20 సంవత్సరాల క్రితం భవనాలు కట్టినారు అధ్యక్ష ఎక్విప్మెంట్స్ పెట్టారు స్టాఫ్ రిక్రూట్మెంట్ చేశారు కానీ దాన్ని అప్గ్రేడ్ చేయలేదు ఇంతవరకు దయచేసి మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రులకి మన ప్రభుత్వానికి చెప్పి దాన్ని అప్గ్రేడ్ చేయించవలసిందిగా మనం చేస్తాం అధ్యక్ష మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష భూపతి రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష నిజామాబాద్ రూరల్లో 2008లో స్టార్ట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళ 21-22 ప్యాకేజెస్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో 21-20 కూడా 80% కంప్లీట్ అయినాయి అధ్యక్ష అయితే 21A అన్నది దాని ఎక్స్టెన్షన్ అధ్యక్ష ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అప్పుడు మరి గోదావరి బ్యాక్ వాటర్ శ్రీరామ్ సాగర్ నుండి 25 TMCల వాటర్ అలొకేట్ చేసి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే 80% వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష మరి 10 సంవత్సరాలలో అది కొంచెం రీమాడిఫికేషన్ పేరు మీద మళ్ళీ అక్కడ ట్యాంక్ కెపాసిటీ పెంచాలి మళ్ళీ పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని చెప్పి రీడిజైన్ చేసి కాస్ట్ ఎస్కలేషన్ పెంచారు కానీ అక్కడ ఏం పని కాలేదు అనుకున్నంత సో ఇప్పుడు ఓన్లీ ఒక 20% వర్క్ పెండింగ్ ఉంది అధ్యక్ష మన కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు దగ్గర 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష అది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది దాన్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలుసు
ఇప్పుడు ఏమైందంటే అక్కడ ట్యాంక్ హైట్ పెంచట్లేదు అధ్యక్ష. మనము రిమైనింగ్ పెండింగ్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ప్రభుత్వం పాలసీ కూడా ఏమంటున్నారు, తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టులు మేము టాప్ ప్రయారిటీ కింద ఇస్తామని చెప్తున్నది. ఈ ప్రాజెక్టు టాప్ ప్రయారిటీలో తీసుకొని తక్కువ ఖర్చుతో అధ్యక్ష ఇప్పుడు ఒక 1500 కోట్లు ఖర్చు పెడితే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. దాంట్లో ఇమ్మీడియట్గా ఒక 400 కోట్లు ఇస్తే మరి ఒక 85,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఇది చాలా టాప్ ప్రయారిటీలో పెట్టుకొని దీనికి ఇంకా ఇంతకుముందు ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే ఇంకా బ్యాంక్ లోన్ కూడా ఉంది, దానికి ఫైనాన్షియల్ ఇబ్బంది కూడా లేదు. దయచేసి ప్రభుత్వం దీన్ని టాప్ ప్రయారిటీలో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నది. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.